జై శ్రీరామ్, జయ హనుమాన్. ఈరోజు వైకుంఠ ఏకాదశి, దాన్ని ముక్కోటి ఏకాదశి కూడా అంటాము. ఈ ఏకాదశి సందర్భంగా రామనామాన్ని, భగవన్నామాన్ని జపిస్తే కోటి దేవతలు కూడా సంతృప్తి చెంది ఆశీర్వచనాన్ని అందిస్తారని చెప్పి మన పురాణ వచనం. ఆ సందర్భంగా మనం మన సత్యవర అగ్రహారంలో శివకేశవ దేవాలయాల మధ్యలో బ్రాహ్మణ వీధిలో శ్రీ మారుతి ఉత్సవ కమిటీ వారి తరక ఆధ్వర్యంలో ఇక్కడ ఏకాహ కార్యక్రమం, అంటే 24 గంటలు కూడాను అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమం ఇక్కడ జరిపించబడుతోంది. ఈ రామనామ సంకీర్తన కార్యక్రమంలో ముందుగా అనాదిగా చాలా సంవత్సరాల క్రితం నుంచి మా గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ కీర్తిశేషులు వనమాలి బుచ్చిరామజ్జల గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక ఎన్నో ఏకాహ కార్యక్రమాలు అయితేనేమి, అలాగే సప్తాహ కార్యక్రమాలు అయితేనేమి, యాగాలు యజ్ఞాలు జరిపించబడుతున్నాయి. ఆ వరవడిలోని ఆయన తాలూకా దివ్య ఆశీస్సులతో ఈ సంవత్సరం ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ 24 గంటల అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమాన్ని ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభం చేశాము. ఈ కార్యక్రమంలో ప్రతి జాముకి అంటే 3 గంటలకి శ్రీరాముడి యొక్క సహస్రనామంతో అర్చన, అలాగే ఈ 8 జాములకి కూడాను పక్క ఊరు నుంచి వచ్చినటువంటి భజన కళాకారులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ రామనామాన్ని అఖండంగా భజన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు రామనామాన్ని జపించడం, రామ అంటే మనకు తెలుసు సకల పాపాలు కూడా విముక్తి అవుతాయి కనుక ఈ రామనామాన్ని ఈరోజు అఖండంగా జపం చేస్తూ ఈ ఏకాహ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ సత్యవర అగ్రహారంలో ఉన్నటువంటి పెద్దలు, వేద విధులు, అలాగే తదితర గ్రామస్తులందరూ కూడా వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో ఈ అఖండ నామనామ సంకీర్తన ఏకాహ కార్యక్రమం జరిపించబడుతోంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ రామనామాన్ని జపించడం వలన రామాయణాన్ని ఎన్నోసార్లు రామాయణ గ్రంథాన్ని పారాయణ చేసేటువంటి పుణ్య ఫలితం వస్తుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ సందర్భంగా రామనామాన్ని మనం జపం చేసుకుందాము. కనుక 50 మంది కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడు వారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది సకల సౌఖ్యాలు పొందాలని చెప్పి మారుతి బ్రాహ్మణ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం. శుభం భూయాత్, శుభం మంగళాని భవంతు.
Oh,